మార్చి 19న 12 లెవెల్లో రిలీజ్ అవబోతున్న 2 సినిమాల మీదే ఇప్పుడు అటెన్షన్. కేజీఎఫ్ లాంటి భారీ హిట్ అందుకున్న యష్ నుంచి 4 ఇయర్స్ గ్యాప్తో వస్తున్న టాక్సిక్ మీద ఇప్పుడు అందరు అంచనాలు. ఎందుకంటే ఈ సినిమా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో డ్యూయల్ రోల్ క్యారెక్టర్లు ఆల్మోస్ట్ 5500 స్క్రీన్లో ఈ సినిమా రిలీజ్ అవబోతానికి రెడీగా ఉంది. అలాగే దురంధర్ 12 లెవెల్లో దుమ్ము దులిపిన ఈ సినిమా కూడా 1000 కోట్ల మార్క్ టచ్ చేసింది. 4000 స్క్రీన్లో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ 2 సినిమాలు కూడా రన్ టైం ఆల్మోస్ట్ 3 అవర్స్ పైన అని చెప్పాలి. పుష్ప ది రూలర్ పార్ట్ 2 12 లెవెల్లో 1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ 1200 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల రన్ టైం. అయితే ఇప్పుడు దురంధర్ ఈ రన్ టైం ఈ దురంధర్ 2 ఆల్మోస్ట్ 3 గంటల 40 నిమిషాల నిబిడితో థియేటర్లు రాబోతుందని అంచనా. అయితే అలాగే టాక్సిక్ కూడా 3 గంటల 15 నిమిషాల రన్ టైంతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ 2 సినిమాలు కూడా పుష్ప కంటే ఎక్కువ రన్ టైంతో థియేటర్లు రాబోతుంది. మరి ఎలాంటి అంచనాలు, ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుందో, ఎలాంటి కలెక్షన్ రాబోతుందో 12 లెవెల్లో వేచి చూడాల్సిందే. ఆల్మోస్ట్ 3 గంటల పైన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం అంటే కత్తి మీద సామె అని చెప్పాలి. కంటెంట్ ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేసే 3 గంటల 20 నిమిషాల రన్ టైం అంటే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే మరి ఈ 2 సినిమాలు కూడా 3 గంటల పైన ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో ఎలాంటి ప్రయత్నం చేస్తుందో, ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో, 12 కలెక్షన్ రాబడతాయో, పుష్ప ది రూలర్ని బ్రేక్ చేస్తాయో లేదో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ రెండిట్లో ఉన్న అవకాశాల్లో యష్ అయితే ఆల్మోస్ట్ 5500 స్క్రీన్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ పుష్పాన్ని బీట్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. మరి ఏది పుష్ప దగ్గరికి వస్తుంది, ఏది పుష్ప కలెక్షన్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే.